కల్వకుర్తి ప్రజలకు 90 కోట్ల కుచ్చుటోపీ తొడిగించిన ముజమిల్. చాకచక్యంతో పట్టుకున్న కల్వకుర్తి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి. కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ నగర్లో ఉన్న జామియా మసీద్లో నమాజ్ చదివే ముజమిల్ అనే వ్యక్తి కల్వకుర్తి ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయలు మోసం చేశాడని కొందరు వ్యక్తులు అతనిపై కల్వకుర్తి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంతో చాకచక్యంతో ప్రజలను మోసం చేసిన ముజమిల్ అనే వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తండోపతండాలుగా రావడం జరిగింది. కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ నగర్ కాలనీలోని జామియా మసీద్లో మౌలానాగా ఉన్న ముజామిల్ అనే వ్యక్తి ఉండి కల్వకుర్తి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్లో బెట్టింగులు పెడితే అధిక డబ్బులు, అధిక లాభాలు వస్తాయని చెప్పి 20 మంది ఏజెంట్లను పెట్టి 2020 నుంచి 2023 అక్టోబర్ 23 వరకు 90 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కల్వకుర్తి పట్టణం చెందిన వాస్తవం అతని జీవిత ప్రయాణం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కల్వకుర్తిలోని మసీదులలో ప్రేయర్లు, నమాజ్ చేసుకుంటూ ప్రజలతో మమేకమై రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఒక 20 మందిని ఏజెంట్లను నియమించుకొని ప్రజలకు ఆశ చూపి ఒక రూపాయి పెడితే మరొక రూపాయి లాభం వస్తుందని చెప్పి 5 నెలల పీరియడ్లో ఆశ చూపి ఈ రోజు వరకు అంటే 2020 నుంచి సుమారుగా 2023 వరకు అక్టోబర్ 23 వరకు 90 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బును తీసుకెళ్ళి కొంతమంది దగ్గర రియల్ ఎస్టేట్లో గోల్డ్ ట్రేడింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి సుమారుగా 50 కోట్ల వరకు ప్రజలకు తిరిగి చేసుకుంటూ వచ్చినాడు. అందులో ఒక వ్యక్తి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసిన రియల్ సంస్థలో ఆ సంస్థ చేసినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల దాదాపు సుమారు 14 కోట్లు ఎక్కువైపోయింది. అక్కడి నుంచి ఇతను తిరిగి కస్టమర్ ఇవ్వలేని పక్షం క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్ల ఇతను 1 సంవత్సరం నుంచి భార్య పిల్లలతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇతను తీసుకున్నటువంటి లావాదేవీలు కానీ ఏం సంగతి అతని దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అతను స్వాధీనం చేసుకుంటే కొన్ని చెక్స్ దాదాపు 50 లక్షల విలువైన చెక్కులు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి చెక్స్ రామరెడ్డి అయినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేసిన వారు ఇచ్చినటువంటి చెక్స్, కొన్ని డాక్యుమెంట్స్, ఒక సెల్ ఫోన్ అతనికి మనం స్వాధీనం చేసుకున్నాము. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఇప్పటిదాకా మనం సుమారుగా ఒక 10 మంది మాత్రమే ఎగ్జామ్ చేసాము. అంతకుముందు బాధితులు ఎవరు రాలే, నాది పోయింది, నా డబ్బు పోయింది, నా డబ్బు ఎవరు రాలేదు. ఇప్పుడు బాధితులు వస్తున్నారు. వారందరి వాంగ్మూలాన్ని చేసుకొని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా ఎవరి ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసినారు, ఎంత ఇన్వెస్ట్ చేసినారు, వాళ్ళ దగ్గర ఏమేమి పత్రాలు ఉన్నాయో అవన్నీ పరిశీలించి వాళ్ళ స్టేట్మెంట్ నమోదు చేసుకొని అతనిపైన మేము చట్ట ప్రకారం చేయించుకుంటాము. ఇతన్ని ఇప్పుడు కోర్టుకు హాజరుపరిచి తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కస్టడీ తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. 4 మెంబర్స్ను ఇతను నియమించుకున్నాం. వాళ్ళకి ఏం చేస్తారంటే ఇతను కొంతమంది బాగా ఇన్వెస్ట్ చేయిస్తే కొంతమంది మోటార్ సైకిల్ గిఫ్ట్ చేయడం కానీ, ఇంకా బాగా చేస్తే కార్డు గిఫ్ట్ చేయడం కానీ, గోల్డ్ కాయిన్స్, ట్రిప్స్ బయటికి గోవా తీసుకెళ్ళి వాళ్ళకి ఆశ చూపారు. వాళ్ళని చేస్తారు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయిస్తారు. టోటల్ ఎంత 90 ఇన్వెస్ట్ చేసుకున్నారు. దాంట్లోకి 50 కోట్లు తిరిగి చెల్లించింది. ఇంకా 40 కోట్ల దగ్గరే కొంతమంది ఎక్కువ. ఈ 40 కోట్లు కూడా అతను అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసిండు. ఒక దగ్గర 14 కోట్లు, ఇంకో దగ్గర 14 కోట్లు, ఒక దగ్గర 3 కోట్లు రియల్ ఎస్టేట్లో, గోల్డ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసిండు. వాళ్ళు ఎవరు, ఎట్లా వర్క్ చేయలేదు, ఏ విధంగా తీసుకున్నది ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. 14 కోట్లైనా ముజమిల్ అనే వ్యక్తి స్టార్ట్ చేయండి సార్. మహేశ్వరం గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 2 చీటింగ్ కేసులు నమోదైంది కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో. అందులో ఒక క్రైమ్ నెంబర్లో హైకోర్టు నుంచి 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వమని ప్రొటెక్షన్ తీసుకున్నాడు. ఇంకొక కేసు పెండింగ్ ఉంది.
వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి మా సిఏ గారు తన ఇవాళ రేపట్ల కష్టపడి సంపాదిస్తేనే ₹1 ఆర్జించడం కష్టం. కానీ ఒకటికి ఒకటి ఏ విధంగా ఇస్తారు, షార్ట్ పీరియడ్లో ఏ విధంగా ఇస్తారు అంటే ప్రజలు ఎవరైతే కానీ మొదలు వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇచ్చేస్తారు. కానీ చివరిలోకి ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్లకు అతను ఎప్పుడైనా మోసగించి పారిపోయే వ్యక్తి, ఆ పోవ చెందినటువంటి వ్యక్తి జరిగింది. ఇప్పుడు మా దగ్గర అంటే మీ దగ్గర 2 కేసులు నమోదైనాయి. ఇతని మీద కొంతమంది చెక్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినప్పుడు ఒక 5 వారెంట్ పెండింగ్ ఉన్నాయి. ఇతను ఈ క్రిప్టో కరెన్సీ కింద 2023లో పార్వతీపురం పోలీస్ స్టేషన్లో అక్కడ ఏదో లావాదేవీలు జరిగితే అక్కడ చీటింగ్ కేసు కూడా నమోదైంది. మొత్తం ఇతని మీద 3 కేసులు ఉంటాయి. ఎక్కడ సార్? ఏపీ పార్వతీపురం ఏపీ. ఏపీలో